బ్రేకింగ్ న్యూస్. స్పీకర్ తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైనట్లు సమాచారం. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మాజీ సీడీఎస్ చీఫ్ నరవాణే రాసిన పుస్తకం భారత్ అమెరికా ట్రేడ్ డీల్ అంశాలను రాహుల్ గాంధీ సభలో ప్రస్తావించారు. దీంతో స్పీకర్ రాహుల్ మైక్ కట్ చేశారు. ఆ తర్వాత కూడా ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఎంపీలు ఆరోపిస్తున్నారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్న విపక్ష ఎంపీలు అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రచ్చ కొనసాగుతుంది. లోక్సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వడం లేదంటూ ఎంపీలు స్పీకర్ వేల్లోకి దూసుకెళ్లి నిరసనకు దిగారు. స్పీకర్ ఓం బిర్లా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఎసిరెటిగా అటు లోక్సభలో కూడా గందరగోళ వాతావరణం ఏర్పడిందని చెప్పాలి. అటు ప్రతిపక్ష నేతల్ని మాట్లాడడం లేదంటూ కూడా స్పీకర్ ఓం బిర్లాపై అయితే మంత్రులంతా కూడా ఫైర్ అవుతున్నారు. దీనిపై అవిశ్వాసానికి కూడా వెళ్లే ఛాన్స్ ఉందంటూ కూడా తెలుస్తుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. సో ప్రస్తుతం ఎంపీలు అయితే అటు స్పీకర్ పై తీరును కూడా నిరసిస్తూ అక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అవిశ్వాసానికి కూడా వెళ్తామంటూ చెప్తున్నారు. ఏంటి అక్కడ తాజా పరిస్థితి? రైట్ నకల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అందులోనూ లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. ఈరోజు 9వ రోజు ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైన వెంటనే విపక్షాల పార్టీలు ఆందోళన నిర్వహించాయి. లోక్సభలో రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదనేది ప్రధానంగా విపక్ష పార్టీలు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలు లోక్సభలో ప్రశ్నోత్తరాలకు సంబంధించి చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో విపక్ష పార్టీలు ప్లస్ ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా నినాదాలు చేస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలను 8 మంది సస్పెండ్ చేశారు. రాహుల్ గాంధీకి ధన్యవాద తీర్మానంపై అంటే రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించే అవకాశం ఇవ్వలేదు అనేది ప్రధానంగా వారందరూ కూడా ప్రశ్నలు లేవనెత్తున్నారు. మరోవైపు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అంటే చర్చను దీనిపై తర్వాత మాట్లాడదాం, ముందు ప్రశ్నోత్తరాల సమయం, మరోవైపు బడ్జెట్ పైన ప్రసంగించాలి, దానిపై చర్చ చేపట్టాలంటూ కూడా లోక్సభ స్పీకర్ తెలియజేశారు. కానీ విపక్ష పార్టీలు మాత్రం ఏదైతే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ నరవణే రాసిన పుస్తకం కానీ 4 స్టార్స్ ఆఫ్ ది డెస్టినేషన్ అనే బుక్ సంబంధించి, మరోవైపు భారత్ అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం, ఇతర పలు కీలక అంశాలకు సంబంధించి చర్చ చేపట్టాలని కోరిన నేపథ్యంలో దానిపై చర్చ చేపట్టకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారు. పదే వాయిదాలు ఇస్తున్నారు. విపక్ష పార్టీలకు అనుమతి ఇవ్వడం లేదు. ఇటు అధికార పార్టీకి ఆయన కొమ్ము కాస్తున్నారనేది ప్రధానంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగా విపక్ష పార్టీల నినాదాలతో ఆందోళనతో లోక్సభను స్పీకర్ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తర్వాత సభ వాయిదా పడిన వెంటనే విపక్ష పార్టీలన్నీ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఆ యోచనలో కూడా ఉంది. అయితే గతంలో కూడా జగదీప్ ధన్కర్ రాజ్యసభ చైర్మన్గా ఉన్న సందర్భంలో కూడా విపక్ష పార్టీలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ కూడా మల్లికార్జున ఖర్గే కానీ విపక్ష పార్టీలు, ఇండియా కూటమి పార్టీల నేతలందరూ కూడా గతంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అంటే అక్కడ అవిశ్వాస తీర్మానం నెగ్గే అంత మెజారిటీ లేకపోయినప్పటికీ, బలం లేకపోయినప్పటికీ ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టారు అనే దానిపైన చర్చ అనేది జరగాల్సి ఉంటుంది. కాబట్టి దీనిపై దేశ ప్రజలందరూ కూడా చర్చించుకుంటారు. కాబట్టి ప్రజలకు దీనిపై ఒక అవగాహన కల్పించాలి, ప్రజల్లోకి దీన్ని తీసుకుని వెళ్ళాలనే అంశంతోనే, ప్రధాన ఉద్దేశంతోనే విపక్ష పార్టీలు గతంలో జగదీప్ ధన్కర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాయి. అది అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దాంట్లో అధికార కూటమి విజయం సాధించింది. ఇప్పుడు కూడా లోక్సభలో 543 స్థానాలు ఉంటే దాంట్లో విపక్ష పార్టీలకు 235 స్థానాలు ఉన్నాయి, అధికార పార్టీకి 293 స్థానాలు ఉన్నాయి, ఇక ఇతరులు ఒక 14 స్థానాలు ఉన్నాయి. ప్రధానంగా ఉన్న 543 స్థానాల్లో మెజార్టీ అనేది 272 వస్తే, సగభాగం వస్తే మాత్రం అదే ఆ పార్టీ విజయం సాధించినట్లు అవుతుంది. ఇక్కడ అధికార పక్షానికి 293 స్థానాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఒకవేళ అవిశ్వాస తీర్మానం అనేది మూసేసినప్పటికీ లోక్సభలో అవిశ్వాస తీర్మానం పైన నెగ్గే అవకాశం అనేది అధికార పక్షానికే ఉంటుంది. కానీ ఇక్కడ ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వచ్చింది, ఎందుకు మెజార్టీ లేకపోయినా, బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానం పెట్టారు అనేది ప్రధానంగా చర్చ అనేది ఉండాల్సి ఉంటుంది. పార్లమెంట్ చరిత్రలో అదొక రికార్డు కూడా ఉండబోతుంది. కాబట్టి రికార్డుగా అదొక నమోదై ఉంటుంది. కాబట్టి దానిపై ఒక చర్చ చేపట్టాలనేది ప్రధానంగా విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. దానిలో భాగంగానే 543 స్థానాల్లో విపక్ష పార్టీలు 235 స్థానాలు, మరోవైపు అధికార పక్షం అంటే
బీజేపీకి 240 స్థానాలు ఉన్నప్పటికీ కూడా ఇటు బీజేపీ కానీ ఇతర టీడీపీ ఇతర పార్టీలు ఎన్డీఏ కూటమి పార్టీలన్నీ కూడా కలిపి 293 స్థానాల్లో మిగిలిన 14 స్థానాలు కూడా బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది, ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి మొత్తం బలంతో ఇక్కడ అవిశ్వాసాన్ని నెగ్గే అవకాశం ఉంది ప్రధానంగా కనిపిస్తోంది. అయితే ప్రధానంగా లోక్సభ సమావేశాలు ఏదైతే పార్లమెంటు శీతాకాల బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా మొదటి రోజు 28వ తేదీన జనవరి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేశారు. తర్వాత 29న ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. తర్వాత 2 డేస్ హాలిడేస్ అయిన తర్వాత ఆదివారం రోజు తొలిసారి దేశ చరిత్రలోనే ఆర్థిక బడ్జెట్ను ఆదివారం 9వసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే తర్వాత ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా 4 రోజుల పాటు రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభించారు. ఆ సందర్భంగా రాహుల్ గాంధీ మొదటి రోజు చర్చ ప్రారంభించిన వెంటనే నరవాణే మాజీ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో నరవాణే రాసిన బుక్ ఏదైతుందో 4 స్టార్స్ ఆఫ్ డెస్టినేషన్ అనే బుక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాంట్లో భారత్ చైనా మధ్య భారత భూభాగంలో నెలకొన్న వివాదం ఏదైతుందో అప్పట్లో ప్రధాని నరేంద్ర మోడీ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్న రాజ్నాథ్ సింగ్ సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల నీకేది తోస్తే అది తీసుకో అని చెప్పారు అనేది ప్రధానంగా అక్కడ నరవణేకు సూచించినట్లుగా అదంతా కూడా దాంట్లో ప్రస్తావించినట్లుగా కూడా రాహుల్ గాంధీ లోక్సభలో ప్రస్తావించిన నేపథ్యంలోనే అక్కడ ఆ సందర్భంలో భారత భూభాగంలోకి డోక్లాం వరకు కూడా చైనా సైన్యం వచ్చి ఆ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. దానివల్ల భారత భూభాగం కానీ భారత్ కొని నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో అనేది కూడా వారందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగానే రాహుల్ గాంధీ ఈ ప్రశ్నలు లేవనెత్తున్నారు. అంటే నరవాణే రాసింది నిజమా కాదా దీనిపై చర్చ చేపట్టాలంటూ కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించిన నేపథ్యంలో ఇది భారత్ సంబంధించిన భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం కాబట్టి దీనిపై చర్చ అనేది బహిరంగంగా వద్దు అనేది అధికార పక్షం చెప్తుంది. దానిలో భాగంగా రాహుల్ గాంధీ ఎప్పుడైతే నరవాణా పుస్తకం గురించి ప్రస్తావించారో వెంటనే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ముగ్గురు కూడా దీనిపై చర్చ వద్దు అనేది ప్రధానంగా వారు వ్యతిరేకించారు. తర్వాత మరుసటి రోజు ఈ భారత్ అమెరికా మధ్య జరిగిన డీల్ ఏదైతుందో వాణిజ్య ఒప్పందం దానికి సంబంధించి భారత రైతాంగానికి నష్టం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని ప్రధానంగా రాహుల్ గాంధీ మరో అంశాన్ని లేవనెత్తారు. ఆ సందర్భంగా పలుమార్లు వాయిదా పడింది. దానిలో భాగంగానే విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు పేపర్లు చింపి స్పీకర్ పోడియంకు విసిరేసిన నేపథ్యంలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. తర్వాత అదే రోజు ఆ రోజే ఏదైతే భారత్ అమెరికా మధ్య కుదిరిన ఒప్పందాలపై చర్చ సందర్భంగా ఏదైతే ప్రశ్నలు లేవనెత్తిన రాహుల్ గాంధీ అదే రోజు 3 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించాల్సి ఉంది. కానీ ఆ రోజు నరేంద్ర మోడీ ప్రసంగించలేదు. ఆ మరుసటి రోజు 5 గంటలకు ప్రసంగిస్తారంటూ కూడా సమాచారం అందించారు అధికారికంగా. కానీ మళ్ళా ఆ రోజు కూడా రాహుల్ గాంధీ ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో సరైన విధంగా లోక్సభ జరగకపోవడంతో ఆ రోజు సాయంత్రం 5 గంటలకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించలేదు. మరుసటి రోజు దేశ చరిత్రలోని 22 సంవత్సరాల తర్వాత 2004 తర్వాత మొదటిసారి రాజ్యసభలో ప్రధాని ప్రసంగం అనేది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ధన్యవాద తీర్మానంపై ప్రసంగం అనేది దేశ చరిత్రలోని తొలిసారిగా 2004 తర్వాత 22 సంవత్సరాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో ప్రసంగించారు. అంటే 2004లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తున్న సందర్భంలో కూడా అప్పుడు బీజేపీ నేతలు కూడా ఇదే విధంగా అడ్డుకున్నారు. గతంలో జరిగిన పరిణామాలు కూడా వారు గుర్తు చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ మాటిమాటికి సభను సరిగా జరగకుండా అడ్డుకుంటుందని వీరు అధికార పక్షం తెలిపిన నేపథ్యంలో గతంలో జరిగిన సంఘటనలు కూడా వారు అధికార పార్టీ దృష్టికి తీసుకొచ్చారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో విపక్షాలకు సరైన రీతిలో మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదు. ఇటు స్పీకర్ కానీ ప్యానెల్ స్పీకర్ కానీ పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కానీ విపక్ష పార్టీలను అడ్డుకుంటున్నారు. వారి యొక్క ప్రశ్నలను లేవనెత్తిన నేపథ్యంలో సమాధానాలు చెప్పకుండా విపక్ష పార్టీలను సస్పెండ్ చేస్తున్నారనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఆ స్పీకర్కు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు కాబట్టి అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటున్నామంటూ కూడా విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. దానిలో భాగంగా ఈ రోజు లేదా రేపు ఆ మోషన్ కూడా మూవ్ చేసే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానం సంబంధించి తీర్మానం కూడా లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ బలాబలాలు చూసుకుంటే కనుక అధికార పక్షం దీంట్లో అవిశ్వాస తీర్మానంపై నెగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. విపక్ష పార్టీలు మొత్తం కూడా కలుపుకున్న 235 స్థానాలు, అధికార పక్షానికి 272 స్థానాలు మెజార్టీ అంటే గెలిచే అవకాశం కావాల్సిన స్థానాలు 272, కానీ అధికార పక్షం అయితే 293 స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా కానీ అధికార పక్షమే అవిశ్వాసం పైన నెగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మమ్మల్ని మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు కాబట్టి మేము అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటున్నాం. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలనే ఉద్దేశంతోనే ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నాము అనేది ప్రధానంగా విపక్ష పార్టీలు చెప్తూ ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ.